నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. క్షేత్రస్థాయి నుండి టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చిన జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదేంద్ర మోహన్, తెలుగుదేశం పార్టీ నేత పెమ్మసాని చంద్రశేఖర్. నియోజకవర్గంలో 27,000 మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదన్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించిన తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. తెనాలి నియోజకవర్గంలో 27,000 మంది పేద మధ్యతరగతి ప్రజానికానికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని, ఆ అవకాశం తనకు దక్కటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. నవరత్నాల్లో భాగంగా పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం సోమవారం తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేశారు. తొలుత సర్వమత ప్రార్థనలు నిర్వహించి మత పెద్దల ఆశీర్వాదం పొందారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 19,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 27,000 మందికి నివేశన స్థలాలు అందజేయడం జరిగిందని అన్నారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో 20,234 మంది అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే ఉంటేనే రానున్న ఎన్నికల్లో తమకు ఓటు వేయండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని అన్నారు. నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాల కోసం 520 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగిందని, అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెనాలి నియోజకవర్గం ఏర్పడినాక నేను శాసనసభ్యుని ముందు వరకు, అంటే ఇంతకు ముందు శాసనసభ్యులుగా పనిచేసిన గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి వరకు ఈ తెనాలి పుట్టినాక నియోజకవర్గం ఏర్పడినాక సుమారు 13,000 చెట్లు ఇచ్చారు. స్వతంత్రం వచ్చినాక అసెంబ్లీ నియోజకవర్గం పుట్టినాక ఏ శాసనసభ్యుడు చేయని విధంగా 27,000 మందికి పేదవాడికి మధ్యతరగతి వాడికి నివాస స్థలాలు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన హయాంలో టిక్కో హౌసెస్ని సుమారు 1,400 మందికో 1,600 మందికో వాళ్ళు ఇవ్వలేకపోతే సుమారు 75% వాటిని నిర్మిస్తే, ఆ తర్వాత మేము వచ్చినాక 816 టిక్కో హౌసెస్ని చిన్న చిన్న పనులు పూర్తి చేసి ఆ ప్రభుత్వంలో ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకే ఇచ్చాం. ఇంకెవరి పేరు మార్చాల. అంటే వాళ్ళ టైంలో సుమారు 1600 మందికి అప్లై చేస్తే ఒక్కొక్క వార్డుకి, అంటే ఎంతమందికి ఇల్లు ఇచ్చారంటే సుమారు 600 మందికి నివాస స్థలాలు ఇచ్చిన సందర్భం. అంతకుముందు మా తండ్రి స్వర్గీయ అన్నామ సత్యనారాయణ గారు 400 నుంచి 500 మందికి నివాస స్థలాలు ఇచ్చారు. మీరు గెలిపించిన అన్నాబత్తుని శివకుమార్ ఆ దేవుడు ఆశీస్సులతో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 4.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకి పోయినా ఈ 2.5 సంవత్సరాల్లో 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చిన శాసనసభ్యుడు ఈ శాసనసభ్యుడు. ప్రభుత్వ స్థలం లేకపోతే మరి ఇన్ని 100 మంది, ఇన్ని 1000 మంది నివాస స్థలానికి అప్లై చేసుకున్నప్పుడు ప్రతిపక్షాలు ఆలోచించింది నిజమే కదా. ఇంతమందికి వీడు అప్లై చేసుకోమంటున్నాడు, ప్రజలందరూ ఎగబడి ఇస్తున్నారు, వీడు వాళ్ళకి ఇవ్వలేడు, ఈ దెబ్బతో వీడు అయిపోతాడు అనుకున్నారు. కానీ ఎంతమంది అప్లై చేశారో వాళ్ళందరికీ, ఎవరికి అర్హత ఉందో ఆ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తే మన ఒక్క తెనాలి మున్సిపాలిటీలో 20,234 మందికి పట్టాలు ఇచ్చారు. ఇంతమంది ఎలిజిబుల్ అయ్యారు. వీళ్ళందరికీ నీ గొప్ప మనసుతో
పట్టాలు ఇవ్వాలన్నా అంటే ఒకే ఒక్క మాట, శివ గోహెడ్ అని చెప్పి 580 ఎకరాల్ని కొని 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చారు. నేను ఇచ్చింది సెంట్ అంటే 48.5 గజాలు. నేను మీకు ఇచ్చిన స్థలం ఎదురుగా పక్కన అక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతుంది. గజం రేట్ ఎంతో తెలుసా? 10,000 నుంచి 12,000 రూపాయలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పేదవాడికి ఇచ్చిన ఖరీదు 5,80,000 రూపాయలు. సెంటు భూమి ఈరోజు ఆడ ఖరీదు. నేను మీ శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్న అక్కా చెల్లెళ్ళందరినీ నేను చెప్పింది నిజమా అబద్ధమా ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. రియల్ ఎస్టేట్ చేస్తున్న కూడా ఎవరో తెలుసా? తెలుగుదేశం జనసేన వాళ్ళే. అంటే మనోహర్ గారు తన ఫామ్ హౌస్కి వెళ్ళాలంటే జగనన్న కాలనీని దాటి వెళ్ళాలా. మధ్యతరగతి వాడికి నా చేతుల మీదుగా నా హయాంలో పట్టా ఇచ్చే గొప్ప అవకాశం, అదృష్టం ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నా చేత మీ అందరికీ ఇప్పించాడే. ఇంతకన్నా జీవితంలో ఇంకేమి నాకు ఉంటుంది. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడుబోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను సాకారం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిను ప్రజలందరూ ఆశీర్వదించాలని అన్నారు. తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. తొలి విడతగా పురపాలక సంఘ పరిధిలో 1 నుండి 20 వార్డుల పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్ల స్థల రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ అనూష, పలువురు అధికారులు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ రోజు మన జగనన్న నవరత్నాల్లో భాగంగా మీ ఇంటి సొంత ఇంటి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ రోజు నిలబెట్టుకున్నాడు. అలానే ఆయన ఇస్తే ఈ లోకల్ శివన్న మీ అందరికీ ఈ రోజున సొంత ఇంటి పత్రాలను మీకు అందజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు మన అక్కడ జగనన్నని ఇక్కడ లోకాన్ని మీ అందరూ ఆశీస్సిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్, అలాగే సబ్ ట్రెజరీ ఆఫీస్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ వీరందరూ కలిసి మీకు ఇచ్చినటువంటి గతంలో 3 years బ్యాక్ ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉభయ రాజకీయ పార్టీల నాయకులు రానున్న ఎన్నికల్లో విజయానికి సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం తెనాలి బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నిలబడే అవకాశం ఉన్న తెలుగుదేశం పార్టీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ నాదెండ్ల మనోహర్ను గౌరవపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు అంశాలపై మనోహర్తో జనసేన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీల అభ్యర్థుల వివరాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు బదలాయింపు ప్రక్రియను ప్రణాళికతో చేపట్టాలని అన్నారు. పార్టీల అధినేతలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేసి టీడీపీ, జనసేన పార్టీ ప్రభుత్వ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇద్దరు పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా ఎన్నికలు సిద్ధం అవ్వాలనే ఒక ప్రయత్నంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున 7 నియోజకవర్గంలో ఉన్న నాయకుల్ని పిలిపించి ఒక సమన్వయ కమిటీ కోసం రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి, చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉంటే అవి ఎట్లా పూడ్చాలనేది నాయకులందరూ కూడా మాట్లాడుకుని బాధ్యత తీసుకున్నారు. ఇది కేవలం వ్యక్తిగతంగా ఒకరికి అభిప్రాయమో లేకపోతే ఒకరికి ఇబ్బంది కలిగే అంశం కాదు. ఇది మన పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఓటు మనం తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఆ ఓటు పడే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఇరు పార్టీల నాయకులకి, కార్యకర్తలకు ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ ప్రాసెస్లో ఎక్కడ లోపం లేకుండా కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో
ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అభిప్రాయంతో ఈరోజు మీ అందరం కూడా చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారిని గొప్ప మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం, బాధ్యత మనందరికీ ఉంది. అందుకు అందరూ కూడా సహకరించాలి. తెలుగుదేశం పార్టీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తు ఏర్పడిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సమస్యలను పలు అంశాల గురించి చర్చించేందుకు తెనాలి రావడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు చారిత్రాత్మకమని, ఆయా పార్టీ అధినేతలు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఎన్నికల్లో ఓటు బదలాయింపు ప్రక్రియ పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించి ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, పలువురు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ గ్రామాల్లో వివిధ వర్గాలు ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా మనం కూర్చొని మనం మాట్లాడుకొని వాళ్ళకు ఉండేటువంటి భయాలను తొలగించి తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇద్దరికీ క్రాస్ ఓటింగ్ అనేది 100% పడే విధంగా చేయటం గురించి ఈరోజు అందరం మేము సమావేశమయ్యాం. నెక్స్ట్ మండల స్థాయి నేతలతోటి, గ్రామ స్థాయి నేతలతోటి కలిసి ఇద్దరిని ఒకే పార్టీ కార్యకర్తల్లాగా ఎలక్షన్ అయిపోయాక కష్టపడ్డ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎలా చేయాలి అనే దానిలో ఎక్కువ మాట్లాడటం జరిగింది. దీన్ని ఫర్దర్గా కూడా మేము ప్రతి గ్రామంలో కూడా ఇరు పార్టీలు సమన్వయంతో ఎలక్షన్ చేయటం, ఏ రకంగా ఎలక్షన్ చేసుకోవాలి అనే దాని గురించి ముఖ్యంగా ఇరు పెద్దలతో మాట్లాడడం జరిగింది. మా పార్టీ నుంచి మా సమన్వయకర్తలందరూ కూడా వచ్చారు. ఫర్దర్గా మళ్ళా తెలుగుదేశం వైపు నుంచి వాళ్ళ లీడర్సు, జనసేన పార్టీ నుంచి మా మండల స్థాయి లీడర్సు, గ్రామ స్థాయి లీడర్స్తో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని వైసీపీ పార్టీ ఈ రోజున ఎట్లయితే వాలంటీర్లని నమ్ముకుని ఎలక్షన్కి వెళ్దాం అనుకుంటుందో వాటినన్నిటిని కూడా తిప్పికొట్టే విధంగా మా యొక్క కార్యకర్తలను కూడా మేము సంసిద్ధం చేసుకుని, ఇప్పటివరకు ఏంటంటే జనసేన పార్టీ అనేది సింబలు గాజు గ్లాస్ గుర్తు, తెలుగుదేశం పార్టీ సింబల్ సైకిల్ గుర్తుంది. రేపు మా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం సింబల్ మీద ఓటు వేసే విధంగా కూడా మేము మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అవన్నిటి గురించి చర్చించుకోవడానికి ఈరోజు కూర్చున్నాం. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన అన్ని పార్టీల రాజకీయ ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన సమావేశంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అనంతరం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించినట్టు తెలిపారు. పోలింగ్ బూత్లో చేపట్టాల్సిన అంశాలు, ఓటర్ల జాబితాలపై సమావేశంలో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల ప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. మీటింగ్లో ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్ చేంజెస్ అయితే ఆ విషయంగా అన్ని పొలిటికల్ పార్టీస్కి వివరంగా ఇచ్చాము. కొన్ని పేరు కరెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ విషయంగా కూడా ఒక లిస్ట్ పొలిటికల్ పార్టీస్కి ఇచ్చాము. ఎప్పుడు ఆ సేమ్ లిస్ట్ కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ మీద అన్ని పొలిటికల్ పార్టీస్కి డిఓ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా ఆ లిస్ట్ మనము పొలిటికల్ పార్టీకి ఇస్తాము. ఇష్యూ ఏంటే కొన్ని పోలింగ్ స్టేషన్స్లో బాగా ఫెసిలిటీస్ లేదు. కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఈసీఐ క్రైటీరియా ప్రకారంగా లేవు. అందుకనే అన్ని పోలింగ్ స్టేషన్స్ మేము చేంజ్ చేశాము. ఆ లిస్ట్, ఆ వివరణ మాత్రమే ఈరోజు పొలిటికల్ పార్టీస్కి ఇచ్చాము. సో దట్ వీ డూ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్. వల్ల ఇష్యూస్, వల్ల కష్టం అది కూడా నేను విన్నాను. అది కూడా ఇష్యూస్ అయితే మనము చూస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందితేనే తమకు ఓటేమని అడుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రం దుగ్గిరాల్లో నవరత్నాల్లో భాగంగా పేదలకు అందించిన ఇళ్ల స్థల రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం సోమవారం కొత్త పుష్ప మార్కెట్ యార్డ్ నందు నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరై లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుమారు 3,000 మంది పేదలకు రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎంపీడీఓ బి భార్గవి అధ్యక్షత వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ చేసిన సంక్షేమాన్ని చూసి ఓటు అడుగుతున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతానని అన్నారు. చట్టసభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న జగనన్నకు మహిళంతా అండగా ఉండాలని కోరారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో వేదికపై ఉన్నవారిని చూస్తేనే జగనన్న బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి అవకాశం కల్పిస్తున్నారో అర్థమవుతుందని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీ మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా మురుగుడు లావణ్యను ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగిందని, లావణ్యకు మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండకూడదని ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి ఆ రోజున ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. దాని తర్వాత తిరిగి ఈరోజు
విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక బాధలు కరోనా లాంటి కష్ట సమయంలో ఉన్నా కూడా దగ్గర 35 లక్షల మంది నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళని గమనించి గుర్తించి ఆ స్థలాన్ని కూడా ఆ ఇంటి మహిళ పేరు మీదగా పట్టా ఇచ్చి ఆ పట్టాని రిజిస్ట్రేషన్ చేయించి ఇవాళ ఇవ్వటం అని అంటే ఎవరు వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయరు. అసలు మహిళకి ఆస్తి హక్కు కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ ఇచ్చిన పట్టాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం అంటే ఇక అది మీ సొంతం అయిపోయింది. గత 5 సంవత్సరాల కాలంలో మొన్న కాలం కాకుండా 2014, 2019 మధ్య మరి అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అప్పుడున్నటువంటి వాళ్ళ అబ్బాయి మంత్రి గారు కానివ్వండి, మీరందరూ వాళ్ళని తిరస్కరించేశారు. తిరిగి వాళ్ళు మాయమాటలు, మోసాలు, అబద్ధాలు చెబుతా రేపు రాబోతూ ఉన్నారు. మీరు ఒక్కటే చెప్పండి, జగనన్న చాలా స్పష్టంగా చెప్పాడు, నా వల్ల మీ కుటుంబం లబ్ధి పొందితే మాకు అండగా నిలబడమన్నాడు. మాకు ఆయన ఇచ్చినటువంటి లబ్ధిలో కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, రాజకీయాలు చూడలేదు, చివరికి పార్టీలు కూడా చూడలేదు. ఎక్కడ పైసా అవినీతి లేదు. ఏ రాజకీయ నాయకుడి ఇంటికి చుట్టూ మేము తిరగలేదు, ఏ అధికారి చుట్టూ మేము తిరగలేదు. మా ఇంటికి లబ్ధి జగనన్న వల్ల వచ్చింది కాబట్టి మేము జగనన్నకి అండగా ఉంటాము. మాకు ఇవ్వబోయే 2 ఓట్లు కూడా అసెంబ్లీకి 1 ఓటు, పార్లమెంట్కి 1 ఓటు, ఈ 2 ఓట్లు కూడా మేము ఫ్యాన్ గుర్తు మీద వేస్తామని చెప్పి మీరందరూ కూడా తెలుగుదేశం వాళ్ళకి గట్టిగా చెప్పని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ మనకు అండగా నిలబడితే రాబోయే రోజుల్లో మరింతగా సంక్షేమ అభివృద్ధితో ఈ మండలం, ఈ నియోజకవర్గం, ఈ జిల్లా, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఎమ్మెల్సీ హనుమంతరావు మాట్లాడుతూ పేదల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, పేదలకు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని అన్నారు. మహిళలకు రాజ్యాధికారం కల్పిస్తూ జిల్లాలో 4 ఎమ్మెల్యే స్థానాలు మహిళలకు కేటాయించారని అన్నారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన విద్యావంతురాలు మురుగుడు లావణ్యకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. అనంతరం మండల గ్రామాల్లో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ షేక్ బాజీ, తహసీల్దార్ రవికుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శృంగానపాటి రత్నం, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డేశ్వర రజనీకాంత్, సర్పంచులు గంపల గంగాధర్, తొడుకూరి మేరమ్మ, షేక్ అజీజున్, ఉన్నం ఝాన్సీ, కొండూరు సుధారాణి, యార్లగడ్డ శ్రీచందన, దుర్గా భవానీ, బోళ్ల శ్రీనివాసరెడ్డి, ఎంపీడీసీ సభ్యులు కూచిపూడి సురేష్, షేక్ షల్మా, కొండూరు సుమన్, సుమహాబూబ్ సువాని, పార్టీ నాయకులు దాసరి వీరయ్య, షేక్ సుబాని, జానీ బాషా, ఆత్మకూరు నాగేశ్వరరావు, షేక్ నాగూర్, యార్లగడ్డ చిన్న, ములబంటి శ్రీరామూర్తి, బెల్లంకొండ శ్రీనివాసరావు, ఎండి బాజీ, సలాం, నల్లనూకల కోటి యాదవ్, పిల్లి ధర్మరత్నం, పలుకూరి శామ్యూల్, బెల్లంకొండ శ్రీనివాసరావు, నూతకి కోటేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సొంత ఇంటి కళని నెరవేర్చడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు, భూ హక్కు పత్రాన్ని మీకు ఇవ్వటం అనేది చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు. అంతకు ముందు మన రాష్ట్రంలో కూడా ఏనాడు జరగలేదు. రాజ్యమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా రెవెన్యూ పట్టా ఇచ్చేవాళ్ళు, ఆ పట్టాకి సరైనటువంటి రికార్డు కూడా ఎక్కడ దొరికేది కాదు. మీరు పారేసుకుంటే మీ ఇల్లు మా ఇల్లు అనేది కూడా అర్థం లేనటువంటి పరిస్థితుల్లో ఉండేది గతంలో. మేము 30 సంవత్సరాల నాడు మాకు పట్టా ఉందని చెప్పి మీరంటే ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎక్కడా కూడా ఏమీ దొరికేది కాదు రికార్డు. ఈ సరైనటువంటి నిర్వహణ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రతి రూపాయి కూడా రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా లేకుండా ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తి కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. అదిలా గొప్పగా నిర్ణయం. అది వ్యక్తి ఏదైనా పని చేయాలంటే సాధించేంత వరకు వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. ఆయనకి ఇలాంటి బృందం, శిష్య బృందమే కావాలి కాబట్టి మనం కూడా ఆ స్థాయిలో చూస్తామని చెప్పి నాకు ఆ నమ్మకం ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇటువంటి రోజుల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఉండాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించాలి, అలానే ఎంపీని గెలిపించుకోవాలి. ఈ కుటుంబాలన్నీ కూడా ఒక స్థాయికి రావాలంటే ఇప్పుడు ప్రారంభించినటువంటిది కొన్ని సంవత్సరాల తర్వాతే మార్పు వస్తుంది తప్ప
ప్రారంభించగానే మార్పు రాదు. పరిపాలించేటైతే పేదరికం మొత్తం మార్పు వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ అందిస్తున్న విధానం చూస్తున్నాము. మరి గతంలో చూసుకుంటే గ్రామంలో ఒకరిద్దరికి మాత్రమే ఇళ్ల పట్టాలు వచ్చాయి. కానీ ఈరోజు జగనన్న అందిస్తున్నటువంటి ఇళ్ల పట్టాలు కానీ ఇళ్ళని చూస్తుంటే మరొక ఊళ్ళు లాగా తలపిస్తున్నాయి. మరి ఈరోజు జగనన్న మరి ఇళ్ళని నిర్మించడమే కాకుండా మరి ఒక్కొక్క మహిళకి ఇళ్లతో స్థలంతో పాటు మరి ఇళ్ళని కట్టించి ఒక్కొక్క మహిళకి 10 లక్షల రూపాయల ఆస్తిని మనకు అందజేస్తున్నారు. మరి ఇళ్ల స్థలము ఇల్లే కాకుండా మరి రోడ్లు, కరెంటు, మురుగు కాలువలు, కమ్యూనిటీ హాలు, అంగన్వాడీ ఇలా అన్ని సౌకర్యాలతో మనకు అందించడం జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని గత ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేదు. మరి ఈరోజు జగనన్న వచ్చాక మనందరికీ ఎంత మంచి చేశారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని జగనన్నకు అండగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుల మత పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెనాలి శాసనసభ్యుడిగా అన్నాబుత్తిన శివకుమార్కి శ్రీరామ రక్షణే తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెనాలి పట్టణంలోని 23వ వార్డులో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు శుక్రవారం తెనాలి పట్టణంలోని 23వ వార్డులో 3 రోజున సోమవారం తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన చూస్తే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెనాలి శాసనసభ్యునిగా అన్నాబుత్తిన శివకుమార్ గెలిపించేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉంటూ సిద్ధమంటున్నారని అన్నారు. సంక్షేమాన్ని ప్రజల ముంగిటి నిలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ మరియు వార్డు స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజున 23వ వార్డుకి 3వ రోజు పర్యటిస్తున్నాం. ఏ గడపకి వెళ్ళినా మన లోకల్ శివన్న భారీ మెజార్టీతో గెలుపొందుతారని ప్రజల నోటే వినటం జరిగింది. అలానే మేమందరూ సిద్ధంగా ఉన్నా, ఎప్పుడు బటన్ వస్తుందా, ఎప్పుడు నొక్కుదామా అన్నట్టుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేమందరం సిద్ధంగా ఉన్నామని ప్రజల నోటే మేము వినటం జరిగింది. ఇలాంటి ఈరోజు మన ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు, రిజిస్ట్రేషన్ అయ్యి ఈ రోజున ప్రతి ఒక్క ఇంటిలో సంతోషమే. మా అన్న మాకు అందించాడు, ఆ అన్న పంపిస్తే ఈ అన్న మాకు అందించాడని నీరాజం పలుకుతున్నారు అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే మన లోకల్ శివన్నకి. ఈరోజు చైర్మన్ మేడం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. 3వ రోజు ప్రచారం జరుగుతుంది. ఈ వార్డు ప్రజలు ఎంతో సంతోషంగా మాకు అన్ని పథకాలు అందినవి, మాకు ఇంకా బాగా అందాలి అని బాగా చెప్తున్నారు. ప్రజల దగ్గర నుండి అపూర్వ స్పందన ఉంది. మాకు శివన్న కావాలి, జగనన్న కావాలి అని ప్రజల వద్దకే బాగా స్పందన వస్తుంది. రాబోయే రోజుల్లో మన శివన్న తెనాల్లో 40,000 మెజార్టీతో గెలవబోతున్నారని ఇక్కడ స్పందన చూస్తే అర్థమవుతుంది. జై జగన్, జై శివన్న. వన్స్ మోర్ శివన్న గెలవడమే మనకు కావాలి. జై జగన్, జై జై జగన్. రాధికా రమేష్ గారు పర్యటిస్తున్నారు. 23వ వార్డులో స్పందన బాగుంది. శివన్న విజయం తథ్యం, శివన్న సిద్ధం. ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చర్చీల, పాస్టర్ల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో సోమవారం కొల్లూరు, బట్టిప్రోలు మండలాల ఫాస్టర్స్ ఫెలోషిప్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఫాస్టర్స్ ఫెలోషిప్స్ ఆత్మీయ సమావేశంలో భాగంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలో నక్కా ఆనందబాబుతో పాటు అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మాదివాడ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా పాస్టర్లకు గౌరవ వేతనం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. రాను ఎన్నికల్లో పాస్టర్ల ఫెలోషిప్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి ఆఫీసుతో శాసనసభకి పోటీ చేయబోతా ఉన్నాను. నాకు అధికారికంగా కూడా పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొనడం మీ అందరి దైవ సేవల రాజకీయం కోసం, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయం కోసం ఇదే మతాన్ని
ఇదే బైబిల్ని రకరకాలుగా వినియోగించుకున్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా వినియోగించుకున్న దాఖలాలు లేవు. పోనీ తప్పు లేదు, క్రైస్తవ విశ్వాసులను కనుక వారు భావించున్నట్టయితే వారు ఆ మతాన్ని బైబిల్ని వినియోగించి ఓట్లు వేయడంలో తప్పు ఉందని నేను అనుకోను. కానీ వారు అధికారంలోకి వచ్చిన తప్ప మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? అసలు ఎప్పుడన్నా ఏ క్రైస్తవుల ఓటుతో అధికారం సాధించారో ఆ క్రైస్తవుల గురించి ఆలోచించారా అనేది కూడా ఆలోచించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే మొత్తం 40-45 రోజుల్లో మళ్ళా ఎన్నికలు అయిపోతాయి. ఒకసారి చేసిన తప్పు రెండోసారి చేయకూడదని చెప్పి చాలామంది ప్రజలు అనుకుంటున్నారని చెప్పి నేను తప్పనిసరిగా భావిస్తాను. నేను తిరిగే తిరుగులో కానీ నేను వెళ్తున్నటువంటి ప్రజల్లో కానీ ఖచ్చితంగా స్పష్టమైన మార్పు కనపడతాను. అదే మార్పు ఇక నా గురించి వస్తే వ్యక్తిగతంగా 3 సార్లు ఇక్కడ పోటీ చేశాను. 2 సార్లు మీ అందరి ఆశీర్వచనాలతో మీ అందరి ప్రార్థనాభావంతో నేను గెలిచాను. నేను ఒక క్రైస్తవ విశ్వాసిగా సంపూర్ణంగా నేను చెప్పలేను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రిగా పనిచేశాను. నాకున్న అవకాశాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఇతోధికంగా గతంలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి నాకున్న ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించాలని చెప్పి నేను ఆత్మసంతృప్తి పడతా ఉంటా. ఖచ్చితంగా ఒక క్రైస్తవ విశ్వాసులుగా నాకున్నటువంటి చిన్నతనం నుంచి నేను పుట్టి పెరిగినటువంటి వాతావరణం కానీ మీతో నాకున్నటువంటి సాహచర్యం కానీ ఖచ్చితంగా ఎప్పుడు మీ వెల్ఫేర్ గురించి ఆలోచించినటువంటి వ్యక్తి నేను. తప్పనిసరిగా అధికారం ఉందని ఒక రకంగా, అధికారం లేదని ఇంకో రకంగా ఉన్నాను. అధికారం ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉండేవాడు గతంలో. అదేవిధంగా నేను మీరందరినీ నా ఆప్తులుగా, ఆత్మీయులుగా ఎప్పుడు స్వీకరిస్తూ ఉంటాను. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు 1 టౌన్ సిఐ దశరథ రామయ్య తెలిపారు. ఆదివారం రాత్రి పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, సిఐఎస్ఎఫ్ సిబ్బంది కవాతు నిర్వహించి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ దశరథ రామయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు పోలీస్ సిబ్బంది, సిఐఎస్ఎఫ్ సిబ్బంది తెనాలి పట్టణంలో కవాతు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే సోమవారం తెనాలి మండలంలోని పెదరావూరు, అంగలకుదురు, సంగం జాగరముడి గ్రామాల్లో డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో రూరల్ సిఐ వెంకటేశ్వర నేతృత్వంలో పోలీసులు, కేంద్ర బలగాలు కవాతు నిర్వహించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్, రాబోయే జనరల్ ఎలక్షన్లో వారి యొక్క ఓటు హక్కుని నిర్భయంగా, స్వచ్ఛందంగా వినియోగించుకునే విధంగా మేము వారికి భరోసా ఇస్తూ ఈ రూట్ మార్చి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ స్టాఫ్ తోటి లోకల్ పోలీస్ కోఆర్డినేషన్ అయ్యి మేము డ్యూటీలు నిర్వహిస్తాము. ఇది మన రాష్ట్ర డీజీపీ గారు, మా జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా సిఐఎస్ఎఫ్ కమాండెంట్ వారి యొక్క పై అధికారులు కూడా ఒక ప్లాన్ ప్రకారం ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. టుడే ఈరోజు రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అయ్యాము. 11 గంటల దాకా టౌన్లో తిరగడం జరుగుతూ ఉంది. తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన సుగాలి కాలనీ వాసులు చెర్రీస్ కంపెనీ నుండి వస్తున్న వ్యర్థాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కి వినతిపత్రం అందజేశారు. తెనాలి మండలం పెదరావూరు సుగాలి కాలనీకి చెందిన పలువురు చెర్రీస్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్థాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కి వినతిపత్రం అందజేశారు. అనంతరం సుగాలి కాలనీ వాసులు మాట్లాడుతూ చెర్రీస్ ఫ్యాక్టరీ నుండి వస్తున్న వ్యర్థాలు పంట కాలువలోకి వదలడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. తీవ్రమైన దుర్గంధంతో కాలనీ వాసులు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాల్, ఎం రమేష్, కె స్వామి, కె చిట్టమ్మ, పి సుబ్బారెడ్డి, కె వంశీ, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోపాల్ అండి. మాది పెదరావూరు సుగాలి కాలనీ. మా ఏరియాలో చెర్రీస్ కంపెనీ ఒకటి ఉన్నది. ఆ చెర్రీస్ కంపెనీ వల్ల వాటి నుంచి వచ్చే వ్యర్థాలు మొత్తం ఇక్కడ ఈ పంట కాలువల్లో వదిలేశారు. మా పంట కాలువల్లో వదిలేయడం వల్ల దాని పక్కనే ఉన్న ఇళ్ళ వాళ్ళు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. బాగా దుర్గంధభరితమైన వాసన రావడం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, శ్వాసకోశ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అలాగే అదంతా చిన్న చిన్న పురుగులు వచ్చేసినాయి. దాంట్లో ఆ కాలువల్లో చిన్న చిన్న పురుగులు వచ్చేసి మొత్తం దోమల మయమైపోయింది. అవన్నీ దోమలు రావడం వల్ల ఈ పిల్లలందరికీ విష జ్వరాలు వచ్చేసి వాళ్ళందరూ మంచాన పడుతున్నారు. అదే ఇక్కడ ఇప్పుడు మన సబ్ కలెక్టర్ గారికి వచ్చి విన్నవించుకుందామని వచ్చాము. ఇదే వాటర్ ఇది మన అగ్రికల్చర్ దానికి కూడా వెళ్తూ ఉన్నది. పొలాల్లో ఈ వాటర్ వెళ్ళిందంటే
దాంట్లో ఉన్న విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలువల్లో నుంచి పంట పొలాలకు వెళ్ళి పంట పొలాలు కూడా నాశనం అవుతూ ఉంటాయి. సో దీని మీద ఈ రోజున మేము సబ్ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. దుగ్గిరాల రైలుపేటలోని శుభం ఐశ్వర్య కోల్డ్ స్టోరేజ్ యజమాని నేరపూరిత ఆలోచనల వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని తక్షణమే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం నాయకులు తలా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ని కలిసి స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యజమాని నేరపూరిత ఆలోచనతో ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు చెల్లించినందున పసుపు రైతులు 115 కోట్ల రూపాయల సంపదను కోల్పోయారని ప్రభుత్వం యజమాని మీద చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి నాయకత్వాన సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు వినతిపత్రం అందజేశారు. మార్కెట్ యార్డ్ యజమాని ప్రకటించిన లిస్టులో రైతుల సంఖ్య కూడా తేడా ఉందని, 3000 బస్తాలు తేడా ఎందుకు వచ్చిందో అర్థం కాక రైతులు గందరగోళం పడుతున్నారని నాయకులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ప్రస్తుత మార్కెట్ రేటుకు 13,000 రూపాయల ధరను ఇప్పించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ జరిగిన కోల్డ్ స్టోరేజ్లో జరిగినటువంటి ఎపిసోడ్ని ఇంతవరకు ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. రైతులకి ఆవేదన పడుతున్న రైతులకి ఇంతవరకు దానికి ముగింపుకు తీసుకురాలేకపోయింది. ముఖ్యంగా ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని కలిసాం. రైతులు ఇచ్చిన లిస్టు కన్నా కోల్డ్ స్టోరేజ్ యజమాని 30,000 బస్తాల పైన అదనంగా ఇచ్చాడు. అట్లనే ఆయన సరైన ఇన్సూరెన్స్ పద్ధతిలో కట్టనందువల్లనే ఈరోజు ఇన్సూరెన్స్ తక్కువ వస్తుంది. ఆయన వసూలు చేసిన దాని ప్రకారం అయితే 150 కోట్ల దాకా ఆ విధంగా ఇన్సూరెన్స్ వచ్చేది, రైతులకు ఆ విధంగా ఇబ్బంది లేకుండా ఉండేది. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా వీళ్ళని తొందరగా, ఇప్పటికే లేట్ అయిపోతుంది, ఎన్నికలు రాబోతున్నాయి, వీళ్ళని తొందరగా రిపోర్ట్ అంతా ఫైనలైజ్ చేసి రైతులకి సహాయం చేయమని ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని అడుగుతున్నాం. 4వది, ఈ మొత్తం క్రమంలో ఇప్పుడున్న మార్కెట్ రేటు కన్నా కంపెనీ నుంచి, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఏదైనా తక్కువ వస్తే ఆ తక్కువ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రపోజల్ పంపి ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకి ఆ గ్యాప్ అంతా కూడా ఇప్పించే న్యాయం చేయమని ఆ విధంగా రైతు సంఘం కోరుతుంది. కార్యక్రమంలో పశువు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసామిరెడ్డి, బాధిత రైతుల కమిటీ కన్వీనర్ వేములపల్లి వెంకట్రామయ్యలు పాల్గొన్నారు. శుభం పసుపు కోల్డ్ స్టోరేజీ గొడవలో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి కోల్డ్ స్టోరేజ్ యజమాని పైన కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కోరుతున్నాం. రైతులు ఎవరైతే పసుపు స్టాక్ పెట్టి ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ప్రతి రైతుకు ప్రస్తుతం ఉండే మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సహాయం వచ్చేలాగా చూడాలి. ప్రభుత్వ అధికారులు రైతుల యొక్క ఆందోళన అర్థం చేసుకొని దీనికి సరైన పరిష్కారం చూపాలని చెప్పేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవడం కోసం ప్రభుత్వం బాధ్యత, అది ఇన్సూరెన్స్ కంపెనీనా యజమాని పైన వదిలిపెట్టడం కాకుండా ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కోరుతున్నాం. ఈ క్రమంలో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రస్తుత పసుపు కింటా మార్కెట్ ధర 13,000 రూపాయలు పలుకుతూ ఉంది. 13,000 రూపాయలు మార్కెట్ ధర ప్రకారం కోల్డ్ స్టోర్ యజమాని ఇన్సూరెన్స్ దగ్గర నుంచి వస్తుందో, కోల్డ్ స్టోరేజ్ యజమాని నుంచి వస్తుందో, లేకపోతే ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇస్తారో, మొత్తం 13,000 రూపాయలు మాకు ఇచ్చేదాకా మేము ఇప్పుడు నిరాహార దీక్షలు దుగ్గిరాల్లో కొనసాగిస్తూ ఉన్నాం. ఆ దీక్షలు సాగిస్తూనే అనేక విధాలుగా ప్రభుత్వం మీద చర్యల కోసం అని చెప్పేసి మా యొక్క ఆందోళన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, ఈ రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి పదవులు ఇస్తాయా అంటూ సినీ దర్శకులు దిలీప్ రాజా ఘాటుగా ప్రశ్నించారు. సినీ దర్శకులు దిలీప్ రాజా సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, దేశ ప్రధానిగా బీసీగా, రాష్ట్రపతిగా ఎస్సీకి చెందిన వ్యక్తులు అయినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఎస్సీలు ఎందుకు కారని అన్నారు. పల్లకిలు మోసే స్థాయి నుండి పల్లకిలెక్కే స్థాయికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు ఎదగటానికి ఎన్నికలే సరైన పరిష్కార మార్గం అని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలంటూ దిలీప్ రాజా డిమాండ్ చేశారు. It's an important thing today to discuss directly with the people. ఎందుకంటే the present political scenario చాలా జరిగిపోతూ ఉంది కాబట్టి ఐఎమ్ క్వశ్చనింగ్ ది పొలిటికల్ పార్టీస్. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఎస్సీని కానీ, బీసీని కానీ, మైనారిటీని కానీ ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవ్వరూ ఎస్సీని కానీ, బీసీని కానీ, మైనారిటీని కానీ ముఖ్యమంత్రులను చేయరు. మీకు మాత్రం ఎస్సీల ఓట్లు కావాలా, బీసీల ఓట్లు కావాలా, మైనారిటీల ఓట్లు కావాలి. ఎంతకాలం మీ కుర్చీలు మొయ్యాలి? ఇప్పుడు మీరు ఒక 25 ఏళ్ల నుంచి చూసుకుంటే ఒక్క దళితుడు కానీ, ఒక మైనారిటీ కానీ, ఒక బీసీ కానీ ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారా? చేశారా?
ఎందుకు చేయరు? ఎందుకు వీళ్ళకి అర్హత లేదా? ఆ క్యాపబిలిటీ, ఆ కెపాసిటీ ఉన్న రాజకీయ నాయకులు ఈ పార్టీల్లో, ఈ కమ్యూనిటీస్లో లేరా? లేకపోతే ఈ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళకి ఆ శక్తి లేదని భావిస్తున్నారా? ఈడేదో సినిమా గురించి మాట్లాడుకోక రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడని నేను క్వశ్చన్ ఈ ఛానల్ ద్వారా చూసేవాళ్ళు. కానీ మౌనం కూడా ఒక్కోసారి ప్రమాదమే. అవసరమైనప్పుడు నోరు కదలాల్సిందే. ఇవాళ రాజకీయాలన్నీ కుల రాజకీయాలు అయిపోయినాయి. కులం పునాదుల మీదే దేశం నడుస్తుంది. ఒక భారతీయుడిగా నేను చాలా బాధపడుతున్నా. రాజకీయాలకి, పదవులకి, పెద్ద అధికారాలకి ఎస్సీ, బీసీ, మైనారిటీలను దూరంగా ఉంచడం పద్ధతి కాదు. ఈ రోజున సమయం వచ్చింది కాబట్టి నోరు మెదపాల్సిన అవసరం వచ్చింది. బికాజ్ దిస్ ఇస్ ది ఎలక్షన్ మూమెంట్. కాబట్టి ఈ పొలిటికల్ సినారియోస్ చాలా రోజుకి చాలా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి మేము ఎవరితో పోరాడటానికో, జగడాలాడటానికో, గొడవలు పడటానికో ఈ సమావేశం పెడతలా. న్యాయం అడుగుతున్నాం. బాబు మాకు కూడా కాస్త స్థానం ఇయ్యండియా అని చెప్పని అడుగుతున్నాం రాజకీయ పార్టీలకి. మాకొక్కసారి ఎస్సీని కానీ, బీసీని కానీ, మైనార్టీని కానీ ముఖ్యమంత్రిని చేయండి అని అడుగుతున్నాం. మా మనవి ఆలకిస్తారా, తిరస్కరిస్తారో మీకు విజ్ఞతగా వదిలేస్తున్నాం. నమస్కారం. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలువురు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు అందజేశారు. సోమవారం తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు తమ సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమానికి 9 అర్జీలు అందినట్టు తెలిపారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు శాఖల డివిజన్ స్థాయి అధికారులు, సిబ్బంది, అర్జీదారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం గోవాడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రేపల్లె ఆర్డీఓ హేలాశరణ్ సూచించారు. వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం గోవాడ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం అధికారులతో రేపల్లె ఆర్డీఓ హేలాశరణ్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకొని ఆదేశించారు. క్యూ లైన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అట్లే తాగునీరు, పారిశుధ్యం, రవాణా వంటి చర్యల పట్ల ఆయా శాఖల అధికారులు తగిన దృష్టి సారించాలని అన్నారు. రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి పాలక కమిటీ చైర్మన్ ఆలపాటి రమాదేవి, ఆలయ కమిషనర్ అశోక్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా బాపట్ల జిల్లాలో ఇది మనం ప్రస్తుతం 2వ శివరాత్రి జరుపుకోబోతున్నాం. ఈ దేవస్థానం ఈ బాలకోటేశ్వర స్వామి చుట్టుపక్కల మొత్తం మీద చాలా ప్రాచుర్యం ఉన్నది. ఈ మెయిన్ ఫెస్టివల్ వచ్చేసి 8వ తారీఖు అంటే 7వ తారీఖు అర్ధరాత్రి 12 నుంచి స్టార్ట్ అవుతుంది. దుగ్గిరాల రైలుపేటలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘ నాయకులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు సోమవారంతో 4వ రోజుకు చేరుకున్నాయి. దుగ్గిరాల రైలుపేటలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం జరిగి 44 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రైతు సంఘం ఆధ్వర్యంలో 4వ రోజు సోమవారం దుగ్గిరాల తహసీల్దార్ ఎదుట పసుపు రైతులు రిలే నిరాహారదీక్ష కొనసాగించారు. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్ లో పసుపు పంట నిల్వ చేసుకున్న రైతులకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర పశు రైతు సంఘం కన్వీనర్ జొన్నా శివశంకర్ హాజరై రిలే నిరాహారదీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి, బాపట్ల జిల్లా రైతు సంఘం నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏమని అప్పారావు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జట్టి బాలరాజు, మండల రైతు సంఘం అధ్యక్షులు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, చొక్కాకుల పోతురాజు, రైతులు రంగారెడ్డి, చంద్రశేఖర్, రమేష్, నాగేశ్వరరావు, ఆంజనేయులు, లోకేష్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం రైతాంగ ప్రభుత్వం మాది అని చెప్తా ఉంది. మరి కొంత వేడి దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయనకి కనిపించట్లేదా? గత 45 రోజుల నుంచి ఇక్కడ పసుపు రైతులు పెట్టుకునేంటి ఏదైతే పసుపు ఉందో అది తగలబడిపోతే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోతే ఇంతవరకు దాని మీద స్పందించిన పరిస్థితి లేదు. కనీసం దానికి సంబంధించిన ఎంక్వైరీ రిపోర్ట్ కానివ్వండి, ఎంత పసుపు పెట్టుకున్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ వివరాలు కూడా వెల్లడించకుండా ఈరోజు తాత్సారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు సంఘం చేస్తున్న ఈ పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం సభ్యురాలు స్వర్గీయ ముద్దాభక్తుని రాజమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం నందు సోమవారం ఆశ్రమవాసులకు పండ్లు పంపిణీ చేసి భోజన వసతి కల్పించారు. తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం నందు స్వర్గీయ ముద్దాభక్తుని రాజమ్మ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఆశ్రమవాసులకు సోమవారం పండ్లు పంపిణీ చేసి ఆహార సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్వి యోగా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య మాట్లాడుతూ యోగా సభ్యులు రాజమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించడం ఉదాహమని అన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి యోగా సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, వై కోటేశ్వరరావు, యోగా సభ్యులు సామ్రాజ్యం, సోమరోతు యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు శ్రీ ముద్దాభక్తుని రాజమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజున బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. మా అక్కయ్య గారు ఆ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. వృద్ధులకు దోమతెరలు ఇవ్వటము, పిల్లలకు పుస్తకాలు ఇవ్వటము, అనాథలకు బట్టలు పెట్టడము, ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మా యోగా గురుజీ గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంటాము. ఇంకా యోగా సభ్యులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్షేత్రస్థాయి నుండి టీడీపీ జనసేన పార్టీ శ్రేణుల సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చిన జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదేంద్ర మోహన్, తెలుగుదేశం పార్టీ నేత పెమ్మసాని చంద్రశేఖర్. నియోజకవర్గంలో 27,000 మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాదన్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించిన తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.